ఏపీలో కౌలు రైతు కార్డులైతే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ పని ఎప్పటికప్పుడు జరిగినా సరే, అంటే ఈ సైట్ అనేది ఎప్పుడైనా వర్క్ అవుతుంది. కౌలు రైతు కార్డులు ఇవ్వడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. కానీ భూ యజమానికి అలాగే కౌలు రైతుకి మధ్య ఒప్పందం పంట వేసే ముందు ఉంటుంది కాబట్టి, అంటే ఖరీఫ్, రబీ సీజన్లకు ముందైతే ఉంటుంది కాబట్టి, స్పెషల్ డ్రైవ్ కింద ప్రభుత్వం పంట వేసే ముందు కౌలు రైతు కార్డులైతే కౌలు రైతులకైతే అందజేస్తుంది. అందులో భాగంగానే ఈ 2026 జూన్ నెలలో కౌలు రైతు కార్డులైతే ఇవ్వడం ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసింది. కాబట్టి కౌలు రైతులందరూ కూడా తప్పకుండా కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ప్రభుత్వ పథకాలు అందాలన్నా, అలాగే బ్యాంకుల్లో లోన్లు పొందాలన్నా, ఇలా ప్రతిదానికి కూడా కౌలు రైతు కార్డు అయితే అవసరమవుతుంది. కనీసం ఈ క్రాప్ చేయించుకోవాలన్నా సరే కౌలు రైతు కార్డు అవసరమవుతుంది. ఆ డేటా బేస్ చేసుకునే ఈ క్రాప్ వెబ్సైట్లో, అంటే ఈ పంట వెబ్సైట్లో కూడా కౌలు రైతు కార్డు డేటానే వస్తుంది. సో కౌలు రైతులందరూ కూడా తప్పకుండా కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేసుకోండి. ఇక ఈ కౌలు రైతు కార్డుకి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే అవసరమవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి నేను నా వాట్సాప్ ఛానల్ అయితే ఉంచాను. అక్కడ నుండి మీరు అవసరమైతే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే భూ యజమానికి సంబంధించి వివరాలు వచ్చేసి భూ యజమాని యొక్క ఆధార్ కార్డు, ఇది తప్పనిసరి అయితే కాదు, కొన్ని ఏరియాల్లో అయితే అడగొచ్చు. ఇక భూ యజమానికి సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఇవైతే కంపల్సరీ కావాలి. భూ యజమానికి సంబంధించి మీరు ఏ సర్వే నెంబర్లలో లేదా ఏ ఎల్పీ నెంబర్లలో ఏ ఎక్స్టెంట్ని మీరు పంటలు సాగు చేస్తున్నారో ఆ వివరాలన్నీ కూడా మీరు కౌలు రైతు అప్లికేషన్లో అయితే రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక కౌలుదారికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు, అలాగే కౌలు రైతు యొక్క ఫోటో, దీంతో పాటుగా భూ యజమాని అలాగే కౌలు రైతు ఇద్దరి యొక్క ఫోన్ నెంబర్లు అయితే కావాలి. అలాగే అప్లికేషన్లో వారిద్దరి సంతకాలు అయితే ఉండాలి. ఇవన్నీ కూడా అవసరమవుతాయి. అలాగే కౌలు రైతులకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కౌలు రైతు కార్డు పొందాలి అంటే పలానా ఇంత ఎక్స్టెంటే ఉండాలి, అలా ఉంటేనే కౌలు రైతు కార్డు ఇస్తాము అన్న కండిషన్ అయితే ఏమీ లేదు. పలానా సర్వే నెంబర్ లేదా ఎల్పీ నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ ఉన్నా సరే ఆ ఎక్స్టెంట్కి తగ్గట్టుగా మీరు కౌలు రైతు కార్డు అయితే పొందొచ్చు. అంటే పలానా సర్వే నెంబర్ లేదా ఎల్పీ నెంబర్లో 2 సెంట్లో ఉండొచ్చు, 3 సెంట్లో ఉండొచ్చు. ఆ సర్వే నెంబర్ కూడా మీరు కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, ఈ ఏడాది నుంచి మేబీ ఒకవేళ ప్రభుత్వం కనుక అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మేబీ ఎక్స్టెంట్ విషయంలో కొన్ని మార్పులు అయితే చేస్తుంది. అంటే ఎక్స్టెంట్ పరంగా చూస్తుంది కాబట్టి మినిమం మీరు కౌలు రైతు కార్డు అనేది అప్లై చేసుకుంటుండే కనుక ఒక రైతు దగ్గర నుంచి, ఆ రైతు దగ్గర నుంచి ఎకరం మీరు పంట సాగు చేస్తే తప్పకుండా ఎకరం మొత్తానికి కలిపి ఒకేసారి కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేయండి. అలా చేయడం ద్వారా ఆ కౌలు రైతు కార్డు ఐడి నెంబర్ ద్వారా కనీసం ఎకరం భూమి సాగు చేస్తున్నట్టుగా మీ పేరున అయితే చూపిస్తుంది. ఆ విధంగా అప్లై చేయడానికి సులువు అవుతుంది. అలా కాకుండా ఒకే రైతు యొక్క భూమిని ఒకసారి 40 సెంట్లు, ఒకసారి 60 సెంట్లు ఇలా వేరువేరుగా అప్లై చేశారంటే వేరే కౌలు రైతు కార్డులు అయితే అవుతుంది కాబట్టి అది సిస్టమ్ అయితే కౌంట్ చేయదు. మీరు ఒకే రైతు దగ్గర నుంచి మినిమం ఎకరం భూమి సాగు చేస్తున్నట్లయితే కనుక తప్పకుండా ఆ ఎకరం భూమిని ఒకే కౌలు రైతు కార్డులో వచ్చేలా అయితే చూసుకోండి. ఇది నా సలహా. ప్రభుత్వం ఏ విధంగా కండిషన్ పెడుతుందో తెలియదు కాబట్టి ఇది నా సలహా. సో మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.